చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో పొట్ట ఉబ్బరం అనే సమస్యకు 3 ముఖ్యమైన హోమియో మందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ 3 ముఖ్యమైన మందులు ఏంటంటే కార్బోవేజ్, లైకోపోడియం, చైనా. కార్బోవేజ్ అనేది పొట్ట అనేది పైభాగం మాత్రమే ఉబ్బినప్పుడు ఈ యొక్క మందును వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే చైనా అనే మందును పొట్ట మొత్తం ఉబారింపుగా ఉన్న సందర్భాల్లో వాడుకోవాల్సి వస్తుంది. అలాగే మరి యొక్క మందు లైకోపోడియం అనే మందును పొట్ట యొక్క కింది భాగం ఉబ్బి ఉండి గ్యాస్ పోతున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందును వాడుకోవాలని తెలుసుకోవడం జరిగింది. చివరగా మరో ముఖ్యమైన 3 మందుల గురించి ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పొట్ట ఉబ్బరం అనే సమస్యకు నక్స్వామిక, అలాగే ఫాస్ఫరస్, అలోస్ అనే మందులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఇవి ఏ సందర్భాల్లో ఏ లక్షణాలు ఉన్నప్పుడు వాడుకోవాలనో ఒకసారి తెలుసుకున్నట్లయితే, మొదటగా నక్స్వామిక అనే మందును చూసినట్లయితే వీరికి తిన్న వెంటనే పొట్ట ఉబ్బరం అనేది జరుగుతూ ఉంటుంది. తిన్న తర్వాత బాధలు ఎక్కువై ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతికి వచ్చినట్లు కూడా అవుతుంటుంది. అలాగే వీరికి తిన్నది కూడా సరిగా జీర్ణం కాకపోవడం ఈ యొక్క మందులో గమనించవచ్చును. వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే తీవ్రమైన కోపం అనేది ఎక్కువగా వస్తుంటుంది. అలాగే వీరికి ఎక్కువగా బిజీ షెడ్యూల్తో జీవన విధానాన్ని గడుపుతుంటారు. అలాగే నేటి నవీన జీవన విధానంలో ఒత్తిడితో కూడిన జీవన విధానాన్ని ఎవరైతే గడుపుతుంటారో వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం, మధ్య మధ్యలో లేచి కూర్చోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి తిన్నది సరిగా జీర్ణం కాక పొట్ట తిన్న వెంటనే ఉబ్బుతున్న సందర్భంలో ఈ యొక్క నక్స్వామిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ మందు మోడర్న్ లైఫ్లో ఇప్పుడు జీవిస్తున్న వారికి చాలా బాగా షూట్ అవుతుంది. లక్షణ సముదాయాన్ని బట్టి ఈ మందును వాడుకున్నట్లయితే పొట్ట ఉబ్బరం సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మరి ఒక మందు ఫాస్ఫరస్. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే కడుపులో మంట ఉండి, అలాగే కడుపులో ఏదైనా అల్సర్ లాగా ఉండి పొట్ట ఉబ్బి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి తేలికగా విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పడుతుంటుంది. ఇలాంటి వారికి ఈ మందు ఆలోచించదగింది. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు ఫ్రెండ్షిప్కు చాలా విలువ ఇస్తుంటారు. దగ్గరి స్నేహితులు కనుక వారితో స్నేహం అనేది కొనసాగించుకున్నట్లయితే తీవ్రమైన బాధకు వీరు లోనవుతుంటారు. అలాగే వీరికి స్వీట్లన్నా చల్లటి పదార్థాలన్నా కూడా చాలా ఇష్టం. వీరికి కడుపులో అవస్థలు చల్లటి పదార్థాలు తింటే తగ్గుముఖం పట్టడం అనేది గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు అలోస్. ఈ యొక్క మందు కూడా పొట్ట ఉబ్బరం సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. పొట్టలో గడిబిడ సౌండ్స్ అనేటివి ఎక్కువ వస్తుంటాయి. గ్యాస్తో నిండి ఉండి పొట్ట ఎప్పటికీ సౌండ్స్ అనేటివి వస్తున్న సందర్భంలో ఈ మందు ఆలోచించదగింది. అలాగే వీరికి విరేచనాలకు వెళుతున్నప్పుడు గ్యాస్తో పాటు తెలియకుండానే విరేచనం కూడా అవడం గమనించవచ్చు. ఇలా గ్యాస్తో పాటు విరేచనం కూడా అవుతున్న సందర్భంలో ఈ మందు తప్పక వాడుకోదగింది. అలాగే వీరికి తిన్న తర్వాత వెంటనే బాత్రూమ్కు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాత్రూమ్కు వెళ్ళే వరకు కూడా ఈ యొక్క విరేచనాలు ఆగకపోవడం అనేది గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడుకోదగింది. వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే వీరు చాలా సోమరిపోతులు. ఎప్పటికీ ఏదో ఒకటి ఆలోచిస్తూ దిగాలుగా కూర్చుంటారు. వేసవి కాలంలో విరేచనాలు, చలికాలంలో తలనొప్పితో బాధపడుతున్న సందర్భంలో ఈ యొక్క మందు తప్పక వాడుకోదగింది. ఇలా ఈ పొట్ట ఉబ్బరం సమస్యకు లక్షణాలను ఆధారంగా చేసుకొని మందుల ఎంపిక అనేది చేసుకొని వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే మానసిక లక్షణాలు అలాగే శారీరక లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది సక్రమంగా చేసుకోవడం జరుగుతుందో అప్పుడే ఈ మందులు అనేటివి చాలా బాగా పనిచేస్తుంటాయి. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకోగలిగితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి
వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.